వందనాలు. ఈ సమయమందు మేమందరము కూడా మీ మాటలు వినాలని ఆశపడుతున్నాము. చేరి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను. నా తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు చెవులారా వినటానికి, వాటిని మా హృదయంలో భద్రము చేసుకోవడానికి, వాక్యానుసారముగా జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. నా తండ్రి, ప్రత్యేకమైన ఆత్మ అభిషేకాన్ని ప్రతి బిడ్డ పైన కూడా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. నా తండ్రి, మీ ఆత్మ అభిషేకము లేకపోతే మీ మాటలను మేము అర్థము చేసుకోలేము నా తండ్రి. కాబట్టి మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని వేడుకుంటూ ఉన్నాను. నన్ను కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. నేను కాదు గాని ఇంతవరకు నాకు తోడుగా నీడుగా ఉండి నడిపించిన యేసయ్యా, ఈ సమయమందు నాలో మీరు ఉండి నీ బిడ్డల వంటి మా అందరితో కూడా మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గడిచిన బట్టి కొన్ని నెలల నుంచి, దగ్గర 2 నెలల నుంచి స్త్రీలను గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. పరిశుద్ధమైన గ్రంథముల వంటి స్త్రీలు ఏ రకముగా ఉన్నవారిగా ఉన్నారు, ఏ రకమైనటువంటి విశ్వాసముతో ఉన్నారు, ఏ రకమైనటువంటి దీవెనలు పొందుకున్నారు అనేది, అదే రీతిగా ఏ రకముగా సేవలో వాడబడిన వారిగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనందరము కూడా చూసినాం. గుర్తున్నాయి కదండి అందరికి కూడా? గుర్తున్న వాళ్ళు చెప్పండి, ఎంతమంది స్త్రీల గురించి, ఏ స్త్రీల గురించి? సమరయ స్త్రీని గురించి నేర్చుకుని ఉన్నాము. రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీని గురించి నేర్చుకుని ఉన్నాము. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి లేవలేకుండా ఉన్నటువంటి ఆమెను దేవుడు స్వస్థపరిచినది చూసి ఉన్నాము. యేసయ్య పాదాలు కడిగినటువంటి స్త్రీని గురించి చూసి ఉన్నాము. ఇంకా కనాను స్త్రీని గురించి నేర్చుకుని ఉన్నాము. దోర్కా గురించి నేర్చుకుని ఉన్నాము. పేతురు అత్తగారి గురించి నేర్చుకుని ఉన్నాము. ఇంకా ఇంతేనా? 6 తబిత అంటే ఎవరో దోర్కా గారే కదా. ఇలా చాలా మంది స్త్రీల గురించి కూడా నేర్చుకుని ఉన్నాం. గడిచిన వారంలో అయితే పేతురు అత్తగారు ఎంతగానో స్వస్థత పొందుకున్న తర్వాత ఆయనకు పరిచర్య చేసినటువంటి విధానాన్ని కూడా మనం చూసి ఉన్నాం. ఆమె ఎంతగానో యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు, ఆయన స్వస్థపరిచిన తర్వాత పరిచర్య చేసినప్పుడు యేసయ్య ఉదయం నుండి సాయంకాలం దాకా ఆ ఇంటి దగ్గరే ఉండిపోయినట్లు, ఆ ఇంటి దగ్గరికి అనేక మంది రోగముల చేత బాధపడుతున్న వాళ్ళు, దురాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉన్నారని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య స్వస్థపరిచి ఉన్నాడని మనము నేర్చుకున్నాం. మన జీవితంలో ఏది జరిగినా కూడా అది మన మేలు కొరకే అని నేర్చుకుని ఉన్నాం. ఆనాడు పేతురు అత్తగారికి జ్వరం రావటం ద్వారా ఏం జరిగిందండి? అనేక మందికి ఆ ఇంటి దగ్గర స్వస్థత దొరికింది, అనేక మందికి విడుదల దొరికింది, అనేక మందికి విశ్వాసము రెట్టింపు చేయబడి ఉన్నది. కాబట్టి మన జీవితంలోనికి దేవుడు ఏది అనుమతించినా అది మన ఆశీర్వాదము కొరకే మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు కూడా ఒక స్త్రీని గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఆ స్త్రీ ఏం చేసింది అనేది మనము తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకుందాం. Gospel according to John chapter 2 verse 1 to 11. న్యూ టెస్టమెంట్ లో యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు నెమ్మదిగా చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల
శుద్ధీకరణాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగాన్ని గడిచిన 3 నెలల క్రితము ఒకసారి మనందరం కూడా ధ్యానం చేసుకున్నాం. అది ఎప్పుడంటే ప్రశాంత్ యొక్క పెళ్లికి ముందుగా మనం నేర్చుకుని ఉన్నాం. ఆ మాటలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉన్నారు. దేవుడు అదే రీతిగా ఆ యొక్క కుటుంబ వివాహంలో అద్భుతమైన సహాయాన్ని దేవుడు అందించిన వాడిగా ఉన్నాడు. మరలా అదే వాక్యము మన దగ్గరకు వచ్చి ఉండి ఉన్నదే. ఈ వాక్యము వచ్చి కార్యములు జరిగించే వెళుతూ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము విన్నదే కదా, మాకు తెలిసినదే కదా అని చెప్పేసి అనుకోదు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథములో మీకు తెలియని వాక్యం అంటూ ఏది కూడా లేదు. అన్ని కూడా మీకు బాగా తెలుసు, ఎందుకంటే చదువుతున్నారు, వింటున్నారు కాబట్టి అన్ని కూడా తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకముగా తీసుకొచ్చారంటే మన జీవితంలో ఇంకా గొప్ప కార్యములు, ఘనమైన కార్యములు చేయడానికి ఆయన ఈ మాటల్ని తీసుకువచ్చాడని మనము విశ్వాసముతో విందాము. ఇందులో ఉన్న సారాన్ని మనము కలిగిన వారముగా ఉందాం. ఇక్కడ మనము చూచి ఉండి ఉన్నప్పుడు కాసేపు మాట్లాడుకోండి. ఇక్కడ మనం చూచి ఉన్నప్పుడు ప్రత్యేకముగా యేసయ్యని అనగా మన ప్రభువు అయినటువంటి యేసయ్యని చూస్తా ఉండి ఉన్నాము. రెండవదిగా తన యొక్క శిష్యులందరినీ కూడా చూస్తా ఉండి ఉన్నాము. మూడవదిగా ఒక స్త్రీని చూస్తున్నాము. ఆమె ఎవరంటే ఎంతగానో యేసయ్యకి జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియ గారిని చూస్తున్నాము. నాలుగవదిగా ఆ పెండ్లి ఇంటిని చూస్తున్నాము. ఐదవదిగా అక్కడ అనేక మంది ఆ వివాహానికి వచ్చినటువంటి ప్రజల్ని కూడా మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాము. జ్ఞాపకం చేసుకోనండి. అయితే ఇక్కడ ఏమి జరుగుతుందంటే యేసయ్య ఆ యొక్క ఇంటి వారికి బంధువుడు అనే విషయమే మనందరికి కూడా అర్థమవుతుంది. బంధువులు కాబట్టి ఎంతగానో యేసయ్యను, మరియమ్మ గారిని, అదే రీతిగా యేసయ్యతో పాటు ఎప్పుడు కూడా ఈ శిష్యులు ఉంటున్న వారిగా ఉన్నారు కాబట్టి వారిని కూడా ఈ పెండ్లి ఇంటి వారు వివాహానికి పిలిచినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. నేను ప్రతి ఆదివారం కూడా ఒక మాట చెప్తున్నాను. యేసయ్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయనను ఎవరు పిలిచినా, ఎక్కడికి పిలిచినా అక్కడికి ఆయన వెళ్ళువాడుగా ఉండి ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునండి. ఎంతో మంది అయ్యా మా ఇంటికి రానా ప్రభు అని ఆహ్వానించినప్పుడు వారి వారి గృహాలకు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాలని కూడా ఆయన తీర్చిన వాడిగా ఉన్నాడు. ఇంకా కొంతమంది అయ్యా మా ప్రాంతానికి, మా గ్రామానికి రానా ప్రభు అని అడిగినప్పుడు ఆయన వారి పట్టణానికి వెళ్ళినట్లు ఆ పట్టణంలో ఉన్న వారి జీవితాల్లో అద్భుతమైన కార్యములు జరిగించినట్లే మనము చూస్తా ఉండి ఉన్నాము. యేసయ్యకు ఉన్నటువంటి లక్షణము పిలిచినప్పుడు వెళ్ళే లక్షణము. దేవుడు ఎంతగానో మనకి అనేక సార్లు నువ్వు పిలిస్తే నీ ఇంటికి కూడా వస్తానని చెప్పేసి దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. ఆయన వస్తున్న వాడిగా ఉన్నాడు. నీ జీవితాల్లో అద్భుతాలు కూడా చేస్తున్న వాడిగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ పెండ్లి ఇంటి వారు యేసయ్యని పిలిచినప్పుడు యేసయ్య ఎంతగానో వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా వెళతామండి మనందరం కూడా?
చక్కగా సిద్ధపాటు కలిగి ఉండి బాగా వెళ్తాము. వెళ్ళినప్పుడు గిఫ్ట్లు తీసుకుని వెళ్తా ఉంటాము. అదే రీతిగా ఇంకా ఏమని వెళ్తాము, అక్కడ చికెన్ బిర్యానీ పెడతారు, మటన్ బిర్యానీ పెడతారు, ఏమి పెడతారో, ఐస్ క్రీమ్ ఎన్ని కప్పులు తినాలో ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. మైండ్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అవునా కదా? వెళ్తారు లేదా? వెళ్ళరా? మీరు వెళ్ళరేమో. నేనైతే మటన్ బిర్యానీయా, చికెన్ బిర్యానీయా, ఇంక ఇయే చెప్పుకుని వెళతాను అనమాట. అంటే ఆశతో వెళతా ఉంటాం. అయితే యేసయ్య కూడా ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన దీవెనను కూడా తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆ దీవెన ఏంటి అనేది కూడా మనం తీసుకుని వెళతాం. యేసయ్య ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా వెళ్ళడండి. జ్ఞాపకం చేసుకునండి. ఆయన పరలోకం నుండి దిగి వచ్చేటప్పుడు ప్రత్యేకమైన దీవెనని, రక్షణ అనే దీవెనని ఆయన తీసుకుని వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా బహుమానం ఇచ్చి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడిని. వచ్చేటప్పుడేమో ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇచ్చి వెళుతున్నట్లు కూడా మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాము. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన తన బిడ్డలకు సిద్ధపరిచిన వాటిని ఇచ్చేవాడుగా ఉండి ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదము ఈ లోకంలో ఎవరికి కూడా దొరకదు, ఇవ్వలేరండి. జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చే దీవెన ఆయన దగ్గర మాత్రమే దొరుకుతూ ఉండి ఉన్నది. ఆయన మాత్రమే ఆ దీవెనను ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంటిలోనికి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడో, ఎంతగానో అక్కడ వివాహం జరుగుతుంది, ఎంతగానో విందు అనేది కూడా అక్కడ జరుగుతున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. అనేక మంది ఆ విందుకు వచ్చిన వాడుగా ఉన్నారు. ఆ విందుశాలలో కూర్చుని ఎంతగానో భోజనము చేస్తున్న వారిగా ఉన్నారు. మనము ఎలాగైతే మంచి నీళ్లు తాగుతామో ఆ ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే అలవాటు ద్రాక్ష రసము త్రాగటం అనేది వారికి అలవాటు. కాబట్టి అక్కడ ద్రాక్ష రసము అదే రీతిగా విందు సిద్ధము చేయబడింది. అందరూ కూడా వారికి కలిగినంతగా తీసుకుని తింటూ సంతోషిస్తున్న వారిగా ఉండి ఉన్నారు. అయితే అక్కడ ఒక సమస్య వచ్చి ఒక సమస్య అనేది అక్కడ వచ్చినట్లు చూస్తా ఉండి ఉన్నాం. ఎందుకంటే అక్కడ అనేక మంది అనుకున్న దానికంటే ఎస్టిమేషన్ ఎక్కువగా వచ్చేసి ఉన్నారేమో, లేదంటే వచ్చిన వాళ్ళు నాకులాగా బాగా తినేసిన వారిగా ఉన్నారేమో. కాబట్టి ద్రాక్ష రసము కొరత అనేది అక్కడకు వచ్చి ఉండి ఉన్నదండి. ఏంటి? ఆ ఇంటిలో ఆ విందులో ఒక కొరత వచ్చింది. ఏమి కొరత? ద్రాక్ష రసము అయిపోయి ఉండి ఉన్నది. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? మామూలుగా ఎవరికి తెలుస్తుంది? బంధువులకి తెలుస్తుందా, లేక ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ పెండ్లి ఇంటి వారికి తెలుస్తుందా? పెండ్లి ఇంటి వారికే తెలుస్తుంది. అది ఇదిగో మేము పిలిచి ఉన్నాము, వచ్చి ఉండి ఉన్నారు, అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి ఉన్నారు, ఇప్పుడు ఆహార పదార్థములు కొరత వస్తుందని చెప్పేసి అన్ని కూడా చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకే తెలుసు. వాళ్ళల్లో ఆ ఇంటి వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అడిగారా, అయ్యా యేసయ్యా నువ్వు మా దగ్గరకు వచ్చావు, ఇదిగో నువ్వు మా బంధుడివి, కాబట్టి నువ్వు మా జీవితంలో ఏదైనా కూడా చేయగలవని చెప్పేసి ఏ బంధువు అయినా ఆ ఇంటి వాళ్ళైనా కూడా వచ్చి యేసయ్యని అడిగారండి? ఎవరు కూడా అడగలేదండి. ఆ ఇంటి వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే బంధువు అయినటువంటి ఎంతగానో మరియ గారు ఆ ఇంటిలో ఉన్న సమస్యను ఆమె తెలుసుకుని ఉండి ఉన్నది. గడిచిన వారం ఏ మాటలు చెప్పానో మరలా అదే మాటల్ని ఇంకొకసారి జ్ఞాపకం చేయుచున్నాను. ఒక విశ్వాసి అనగా దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డలు ఎలా ఉండాలి అనే దాని గురించి మాత్రమే మీతో మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ఆనాడు పేతురు గారు తన ఇంటికి పిలిచి ఉన్నప్పుడు, యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతున్నారు నాయన, ఆమెను స్వస్థపరచని ఆ శిష్యులందరూ కూడా వెళ్ళి ఆయనను అడిగినప్పుడు ఆయన శిష్యులు అడిగి ఉన్నారు. కాబట్టి ఎంతగానో యేసయ్య ఆ యొక్క స్త్రీ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించిన వాడిగా ఉన్నాడు. పేతురు గారు అడిగినట్లు మనం అక్కడ చూడలేదు, అవునా కదండి? పేతురు అత్తగారు అడిగినట్లు కూడా మనం చూడలేదు. కానీ యేసయ్యతో పాటు వెళ్ళినటువంటి విశ్వాసులు అక్కడ సమస్యను తెలుసుకుని వేడుకొని ఉన్నప్పుడు యేసయ్య అద్భుతమైన కార్యంలో చేసినట్లు చూస్తా ఉండి ఉన్నాం. ఈ ఇంటిలో కూడా ఆ ఇంటి వారు గాని, ఆ పెండి కుమారుడు గాని,
ఎవరు కూడా ఆ సమస్యను ఎరిగిన వారిగా లేరు. పైగా వారు ఎవరు కూడా వచ్చి యేసుని అడిగినట్లు కూడా మనం చూడలేదు. కానీ ఒక విశ్వాసి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఎంతగానో దేవుని రాజ్యానికి వారసురాలు కాబట్టి యేసయ్య తల్లి అయినటువంటి మరియ గారు ఆ ఇంటిలో ఉన్న సమస్యను ఎరిగి ఉండి యేసయ్య దగ్గరికి వెళ్ళి చెబుతుంది, నాయనా ఇదిగో ఈ కుటుంబంలో ఒక అవసరత ఉన్నది, ఈ కుటుంబంలో ఒక కొరత వచ్చి ఉండి ఉన్నది, విందుకు అనేక మంది వచ్చిన వారిగా ఉన్నారు, ఆ విందు వడ్డిస్తూ ఉన్నప్పుడు ద్రాక్షరసము ఎంతగానో కొరత వచ్చింది, నువ్వు ఏదైనా కూడా ఈ కుటుంబానికి మేలు చేయని చెప్పేసి ఆ తల్లి వచ్చి అడుగుతున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. ఇక్కడ కూడా మనము గమనించవలసిన విషయం ఏంటంటే విశ్వాసి ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలి? అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నదేమో, ఓకేనండి, అక్కడ ఏమైనా సమస్య ఉన్నదేమోనని అడిగే విధముగా ఉండాలి. మొన్న ప్రశాంత్ వివాహం జరిగింది. ఎవరైనా భోజనాల గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఏమైనా ఆలోచించిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఫోటో ఫ్రేమ్ ఉంది, ఫోటో దిగుదాం, ఎక్కడ ఇదిగా ఉంది అక్కడ 4 దిగుదాం, ఎలా ఉందామని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. చేయటం తప్పలేదు, నేను కాదనట్లేదు, చెయ్యాలి. కానీ ఇక్కడ చూసేపాటికి ఈ విందులో యేసయ్య తల్లి గారు ఆనందంలో ఏమేమో ఆమె విధిలో ఏం లేదు, కానీ ఆ కుటుంబము కొరకు ఏదైనా చెయ్యాలి. ఈ కుటుంబానికి ఒక సమస్య వచ్చిందని ఆ సమస్య తొలగిపోయే విధముగా ఎంతగానో ప్రార్థన చేయించి ఉండి ఉన్నదనమాట. నిశ్చయముగా ఆ సమయంలో ఏ విశ్వాసి అయితే ఆ రకముగా నిలబడతాడో నిశ్చయముగా దేవుడు కార్యములు చేయవాడిగా ఉండి ఉన్నాడు. ఒకటి చెప్తాను, నేనైతే బలిపీఠం దగ్గర నిలబడి ఈ వివాహం గురించి మాట్లాడుతుంటే దివ్య వివాహమే నాకు గుర్తొస్తా ఉన్నాను. ఆ రోజు భయంకరమైన వర్షం మొత్తం కూడా చుట్టూ కూడా, కానీ ఆ సమయంలో అక్కడ కూడా చిన్న చినుకులు పడతా ఉన్నాయి. మీరందరూ కూడా భోజనానికి వెళ్ళిపోయారు. నాకు పక్కన ఆకలేస్తా ఉన్నదనమాట. అయితే అక్కడ వర్షం పడుతున్న ఆ సన్నివేశం అంటే చినుకులు పడుతున్నప్పుడు, అయ్యా యేసయ్యా ఇదిగో ఇప్పుడు భోజనం చేయకుండా నేను నా కడుపుని గురించి నిజంగా చెప్తున్నాను, నా కడుపును చూసుకోకుండా నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకంటే ఇది నేను మొట్టమొదటిగా చేయబోయే పెళ్లి. ఇక్కడ వర్షం పడితే అవమానము ఆ ఇంటికి ఏమో నాకు తెలియదు, కానీ నాకు అవమానం జరిగింది నాయన, కాబట్టి ఇలాంటిది జరగడానికి వీలు లేదని చెప్పేసి వెంటనే ఉపవాస ప్రార్థన చేయదారని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయి 2 చేతులెత్తి ఇలాగే ప్రార్థన చేశాను, యేసయ్యా ఎక్కడ వర్షం పడినా కూడా ఈ ప్రదేశంలో వర్షం పడకూడదు, నీ వెలుగు ఇక్కడ ఉండాలి నా ప్రభు అని ప్రార్థన చేసి ఉండి ఉన్నాను. ఆ రోజు అక్కడ వర్షం పడిందండి? వర్షం పడలేదు. పెళ్లి దండలు తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వర్షం పడుతుంటే ఆగిపోయిన వాడిగా ఉండి ఉన్నారు. వచ్చిన బంధువులందరూ కూడా ఏమని చెప్తున్నారు, ఇదిగో దీని అవతల కూడా వర్షం పడింది కానీ ఇక్కడే వర్షం లేదని వాడు ఎంతగానో చెప్పి ఆనందించిన వారు. కానీ ఇది నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ ఇక్కడ నేను చెబుతున్న ఉద్దేశం ఏంటంటే విశ్వాసి ఎప్పుడు కూడా దేని కొరకు ప్రార్థన చేద్దామా, ఒకవేళ వీరికి ఏమైనా అవసరం ఉందా, వీరికి నేను ఏమైనా చేయగలనా అని ఆలోచించి గనక మనం నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యములు చేయవాడిగా ఉన్నాడు. అలా నేను మిమ్మల్ని అందరూ కూడా అనట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే మీరు ప్రార్థన చేయండి, ఆనందిస్తూ ఉండండి, ఓకేనా? ఈ 2 కూడా మనందరికి కూడా ఉండాలి. ఇక్కడ కూడా యేసయ్య తల్లి గారు వచ్చి ఎంతగానో యేసయ్యని అడుగుతుంది, నాయనా ఏదైనా సహాయం చేయి, నువ్వు మాత్రమే చేయగలిగిన వాడుగా నీవు ఉండి ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను, కాబట్టి నీవు సహాయం చేయి నా ప్రభు అని ఆమె వేడుకొనగానే యేసయ్య ఆమె తల్లితో ఒక మాట చెబుతున్నాడు, అమ్మా నాతో నీకేమి పని? ఆ మాట చదవమ్మా. యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని ఏమంటున్నాడండి యేసయ్య? అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు, నేను ఆ సమయం కొరకు ఎదురు చూస్తా ఉండి ఉన్నాను. నీవు ఎలాగైతే ఈ కుటుంబంలో కొరత ఉన్నదని ఎరిగి ఉన్నావో నాకు అన్ని కూడా తెలుసు కదమ్మా, నేను ఆ సమయం కొరకు ఎదురు చూచుచున్నానమ్మా అని చెప్పేసి యేసయ్య చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చేసి నువ్వు ఏదైనా అయ్యా ఎంతో కాలం నుంచి ఇదిగో దీని కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నాను, నాకు ఇది కావలసిందే ఇచ్చేసే నువ్వు అడుగుతుంటే నీతో ప్రభువు చెప్తున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు,
నీ ప్రార్థన అయితే నాకు వినబడినది, అయితే ఆ నిర్ణయ కాలం ఇంకా రాలేదు కాబట్టి నేను ఆ నిర్ణయ కాలం కొరకు ఎదురు చూస్తా ఉండి ఉన్నాను. నీవు కూడా నా వలె ఆ నిర్ణయ కాలం కొరకు ఎదురు చూడు. ఆ నిర్ణయ కాలం రాగానే నీ జీవితంలో అద్భుతాలు చేస్తారని దేవుడు చెబుతున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆలస్యం అయిపోతుంది, నా జీవితంలో జరగటలేదని తొందరపడమాకండి, కంగారు పడమాకండి, ఏమి ఇబ్బంది కూడా పడమాకండి. నువ్వు గనక తొందరపడి ఉన్నావా నీ జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురవుతాయి. ఇందులో కూడా ఎలాంటి సందేహం లేదండి. కొంచెము అర్థమైన రీతిగా వెళదాము. అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు అతనికి 75వ సంవత్సరం అప్పుడు పిలిచి, నాయనా ఇదిగో నీవు నా మాట విని నేను చూపించబోయే ప్రాంతానికి వెళితే నేను నీకు కుమారుడిని ఇస్తానని 75వ సంవత్సరంలో చెప్పాడు. 75 సంవత్సరాలు అవకాశమే లేదు. కానీ ఎంతగానో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తానే ఉన్నవాడిగా ఉన్నాడు. అయితే ఈ మధ్యలో ఒక స్త్రీ తొందరపడింది. ఆ స్త్రీ ఎవరండి? శారా గారు తొందరపడిపోయింది. దేవుడేమో వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు, కానీ ఇంకా నాకు బిడ్డలు కలగలేదు. మా ఆయనకు చూస్తేనేమో వయసు ఇంత ఉన్నదే, నాకు చూస్తేనేమో ఎంతగానో ఆ యొక్క స్త్రీ ధర్మం కూడా ఆగిపోయి ఉండి ఉన్నదే, కాబట్టి ఎలా పిల్లలు కలుగుతారని చెప్పేసి అనుకుందో ఏమో గాని తొందరపడి ఏం చేస్తుందంటే, ఒకప్పుడు ఐగుప్తులో ఉంది కదా, ఆ ఐగుప్తులోంచి తనతో పాటు పని చేయించుకోవడానికి తీసుకొచ్చినటువంటి ఐగుప్తీయురాలైనటువంటి హాగర్ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే నా భర్తను నీకు భర్తగా ఇవ్వాలనుకుంటా ఉండి ఉన్నాను. నీవు నా భర్తని పెళ్లి చేసుకోమ్మా, ఇదిగో నా భర్తకి బిడ్డలు కనమ్మా, ఆ బిడ్డలు నా బిడ్డలు అవుతారమ్మా అని చెప్పేసి హాగరుతో మాట్లాడింది. దేవుడు ఏమని చెప్పాడమ్మా, శారమ్మా ఇంక నీ వల్ల కాదు, నువ్వు పిల్లలు కనలేవు, నువ్వు వెళ్ళి శారా హాగర్ని అడుగు, ఆమె నీకు పిల్లలు కంటుంది, ఆ బిడ్డలే నీకు బిడ్డలు అవుతాడని దేవుడు ఏమైనా చెప్పాడా? లేదు. కానీ శారా గారు ఎంతగానో తొందరపాటు నిర్ణయంతో వెళ్ళి అబ్రహాముకి భారీగా ఉండే రీతిగా హాగర్ గారిని ఇచ్చి వివాహము చేయడం జరిగింది. వివాహము జరిగిందా లేదా? వివాహం చేసిన భర్తగా ఉండినట్లు ఇచ్చిందా లేదండి? ఇచ్చిందా లేదా? భర్తగా ఉండినట్లు ఇచ్చినప్పుడు ఎంతగానో అక్కడ హాగరు కుమారుడి కలిగింది. ఆ కుమారుడి పేరు ఇష్మాయేల్. ఆ వారి ద్వారా ఎంతగానో శారా గారు తొందరపాటు నిర్ణయం ద్వారా ఆమె చేసిన దానిని బట్టి ఇప్పటికి కూడా ఇశ్రాయేలుకి ఇబ్బంది కలుగుతూనే ఉండి ఉన్నది. అవునంటారా కాదంటారా? ఆ యొక్క ఇశ్రాయేల్ ఇష్మాయేలు జనాంగం ఎవరో మనకి తెలుసు. వాళ్ళ ద్వారా ఎన్ని ఇబ్బందులు అండి. అసలు అక్కడే కనుక ఆ తల్లి తొందరపాటు నిర్ణయం తీసుకోకపోతే, ఆమె గనక తన భర్తను వేరే ఆమెకు భర్తగా ఇవ్వకుండా ఉన్నట్లయితే, దేవుని మాట పైన ఆధారపడి ఎంతగానో నిలిచి ఉన్నట్లయితే ఈ రోజు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే కాదు. కానీ తొందరపాటు నిర్ణయం ద్వారా ఆమె తీసుకున్న నిర్ణయము ఆమెకి ఎంతగానో బాధ కలిగించిందిగా ఉండి ఉన్నది. తర్వాత ఏమైంది? ఏమనైతే ఏ హాగర్నైతే తన భర్తకు భారీగా ఇచ్చిందో, అప్పుడు ఎప్పుడైతే ఈమె హాగరు గర్భవతి అయిందో ఏం జరిగిందండి? శారా గారిని హాగర్ గారు ఎలా చూసింది? నీచమైనదనిగా చూసింది. యజమానురాలు వంటి శారా గారిని నీచమైనదిగా చూసింది. హాగర్ గారు ఏమైనా తక్కువ చేశారా? ఇదిగో ఈమె నా యజమానురాలు, అసలు నేను ఎన్నిక లేని దానిని, అలాంటిది ఈ గొప్ప సామ్రాజ్యానికి ఎంతగానో యజమానుడిగా అబ్రహాముకి భారీగా ఇచ్చే ఉండి మనది. ఈమె దగ్గర నేను ఎలా ఉండాలి అనుకుని ఆమె దగ్గర నెమ్మదిగా ఉండాలి, అదే రీతిగా భర్త దగ్గర నెమ్మదిగా ఉండాలి. ఆమె ఉన్న స్థానంలో తన స్థితి ఏంటో తెలుసుకుని చక్కగా ఉన్నట్లయితే శారా గారు పొందుకున్నటువంటి స్థానాన్నే ఆమె కూడా పొందుకునేది. కానీ ఇక్కడ ఒక్కొక్కళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి శారా గారికి మరి ముఖ్యంగా మొదటి పునాది వేసింది ఈమె కదా. ఆమె వేసుకున్నటువంటి దానిని బట్టి ఎంతగానో హాగర్ గారు నీచమైనదిగా చూచి ఉండి ఉన్నది. నాకు బిడ్డలు ఉన్నా నేను కనుతున్నాను, నీవు కనలేకపోయి ఉన్నావని నీచముగా చూసి ఉన్నది. నేను ఇక్కడ చెప్తున్నా ఉద్దేశం అర్థం చేసుకోనండి. ఎవరైనా కూడా దేవుడు ఇచ్చే అంతవరకు ఎదురు చూడకుండా
దేవుని వాగ్దానములపైన ఆధారపడకుండా తొందరపాటు నిర్ణయాలు గనక తీసుకుంటే వారి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఆత్మదేవుడు స్పష్టంగా తెలియచేయించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసమైనటువంటి మనందరం కూడా దేవుని యొక్క నిర్ణయ కాలము కొరకు, ఆయన సమయము కొరకు ఎంతగానో ఎదురు చూసే వారముగా ఉండాలని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. యేసయ్య కూడా ఆ నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ చెబుతున్నాడు, అమ్మా నాతో నీకేమి పని, ఇంకా నా సమయం రాలేదు, నా సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. ఎంతగానో తండ్రి వంటి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎవరి ద్వారా? మోషే గారి ద్వారా, యేషయా గారి ద్వారా, మీకా ద్వారా సెలవిచ్చాడు. ఏమని? ఇదిగో మీ లోకానికి నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, ఆయన మీ పాపముల నుంచి పరిశుద్ధత వైపు తిప్పుతాడని చెప్తే, నా తండ్రి ఎప్పుడు పంపిస్తాడా అని యేసయ్య ఎదురు చూచిన వాడిగా ఉన్నాడు. ఆ సమయం రాగానే కన్య అయినటువంటి మరియ గారి గర్భాన ఆయన పడటము, జన్మించడము జరిగింది. అదే రీతిగా ఆయన సువార్త పరిచర్య చేయడానికి 30 సంవత్సరములు ఎదురు చూసినట్లు కూడా చూస్తున్నాం. యేసయ్య సేవ ఎప్పుడు ప్రారంభమైందండి? ఆయన ఎప్పుడైతే బాప్తిసము తీసుకున్నాడు, ఎందుకంటే అంతకుముందు ఏం చేస్తాడు అనేది మనం ఎక్కడ కూడా చూడము. కేవలము అతడు ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో కనబడినది, అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడిందే చూసాము, కానీ ఆయన చేస్తున్న పరిచర్ని ఎక్కడ కూడా చూడము. కానీ ఎప్పుడు పరిచర్ని చూస్తున్నామంటే ఆయన 30వ ఏట వచ్చి ఉండి ఉన్నప్పుడు తండ్రి యొక్క ఎంతగానో అక్కడ దేవుని యొక్క నామములో బాప్తిసము పొందుకుని ఉపవాస ప్రార్థనలో గడిపిన దగ్గర నుంచి ఆయన సేవ ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాము. సేవ చేయడానికి కూడా మరి 30 సంవత్సరాలు ఎదురు చూసిన వాడిగా ఉన్నాడు కదా. మరి ప్రతి దానిలో కూడా చూడండి, యేసయ్య ఆ సమయం కొరకు ప్రతిసారి కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన సమయం రాగానే వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతూ అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తూ ఆయన ఎంతగానో దేవుడిని నిరూపించుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. మరి యేసయ్యే ఆయన సమయం కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన అడుగు జాడలలో నడవలసినటువంటి విశ్వాసం వంటి మనము ఆ నిర్ణయ కాలము కొరకు, ఆ సమయం కొరకు ఆయన ద్వారా పొందుకునే అంతవరకు కూడా నిరీక్షణతో ఎదురు చూస్తూ విశ్వాసాన్ని కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉండి ఉన్నామా? ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నేను ఇచ్చేంత వరకు నీవు ఎదురు చూచేవాడవుగా ఉన్నావా, లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడవుగా ఉన్నావా? నీవు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కొంటావు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని దేవుడు ఎంతగానో చెప్పుచున్నవాడు. వాళ్ళ సంగం అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ కూడా నాతో పాటు 2 చేతుల పైకి తెసి ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. దేనికి? నీకున్న సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. తొందరపడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండి మన దగ్గర జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అదే రీతిగా జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఇచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. అయితే అక్కడ ఆ తల్లితో ఏమని చెప్పాడు? అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనేప్పటికీ ఆమె ఆనందముతో పరవశించిపోయింది. ఎందుకు? సమయం రాలేదంటున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? పెళ్ళి అయిపోయిన తర్వాత, రేపో ఎల్లుండో, ఒక వారం రోజుల తర్వాత, అయ్యా ఆ రోజు అద్భుతం చేయలేకపోయినా ఇప్పుడు చేస్తాను రండి అని అప్పుడు పిలిచేవాడిగా ఉన్నాడా? లేదు కదండి. ఆ తల్లికి తెలుసు ఈ రోజు పెళ్లి రోజు, ఈ రోజే విందుకి పిలువబడి ఉన్నారు కాబట్టి ఈ రోజే చేస్తాడని ఆమె నమ్మింది. నమ్మి వెడుతూ అక్కడ ఎవరైతే ఆ విందులో అప్పటి వరకు విందు వడ్డిస్తున్న వారిగా ఉన్నారో, ద్రాక్షరసాన్ని పోస్తున్న వారిగా ఉన్నారో, ఆ పని వారిని కొంతమంది దగ్గరికి పిలిచింది. ఇదిగో ఆయన ఏమి చెబుతాడో మీరు అదే చేయుడి అని చెప్పేసి ఎంతగానో తల్లి అయినటువంటి మరియ గారు ఆ పని వారితో చెప్తుంది. ఏమని చెప్తుందమ్మా? చదవండి ఒకసారి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయడను ఏం చెప్పిందండి? పని వారితో ఏం చెప్తుంది చెప్పాలందరూ కూడా? ఆయన మీతో ఏమి చెప్పుచున్నాడో అది మీరు చేయండి అని చెప్తుంది. నీ పక్కన వాళ్ళకి చెప్పండి. గట్టిగా ఏనా మీ ఆయన చెప్పండి. యేసయ్య నీతో ఏమి చెప్పుచున్నాడో అది చేయండి. ఆ మాట అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఆయన మీతో చెప్పుకునేది చేయండి. ఎందుకంటే కొత్త బైబిల్ వచ్చినాయి కదా, అండర్లైన్ అయిపోవాలి అందరూ కూడా.
ఈ సంవత్సరం ప్రభు నీతో చెప్తున్నాడు, నేనేమి చెబుతున్నానో అది నువ్వు చెయ్యి అంటున్నాడు. అర్థమవుతుందండి? నేనేమి చెబుతున్నానో అది నువ్వు చెయ్యి అని ప్రభువు చెప్పుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. అయితే ఆ పని వారికి మరియ గారు ఆ మాట చెప్పి ఉండి ఉన్నప్పుడు ఆ పని వారందరూ కూడా యేసయ్య చుట్టూ ఉన్నవారిగా ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు ఈయన ఏమి చెబుతాడు? ఎందుకంటే ఇంకా వాళ్ళ పని కూడా లేదు. ద్రాక్షరసం తీసుకెళ్ళడానికి ద్రాక్షరసం లేదు కదా, అయిపోయింది కదా. కాబట్టి పని ఏమి లేకపోయేసరికి పని కొరకు ఏం చేద్దాము, యేసు ప్రభు ఏమి చెప్తాడని యేసయ్య దగ్గరే వారు నుంచొని ఉన్నారన్నమాట. అప్పుడు యేసయ్య వారిని చూచి ఒక మాట చెప్తున్నాడు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా యేసయ్య ఏమని చెప్తున్నారండి? ఆయన అక్కడ 6 రాతి బాణలు కనపడుతున్నాయి కదా, ఈ 6 రాతి బాణలని దేనితో నింపండి? నీళ్లతో మీరందరూ కూడా నింపండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ ఖాళీ పాత్రను నీటితో మీరు నింపండి అని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. వెంటనే ఆ ఆలు అంచుల నింపిన వారిగా జ్ఞాపకం చేసుకుని ఎక్కడ నింపండి. ఇప్పుడు మనం కొంచెం 10 సంవత్సరాల క్రితం ఓకేనండి, మనం పల్లెటూరులో ఉన్నాం. అవునా? బావుల్లో నుంచి పంపుల్లో నుంచి నీళ్లు కొట్టుకొచ్చుకున్నాం. ఓకేనండి? అప్పుడు మీ అమ్మ మీ నాయన ఇదిగో ఈ తొట్టిని నీళ్ళతో నింపు అంటే ఎలా నింపుంటాము? మనకి తెలుసు, నిండిగా నింపిన వాడు ఉంటాము, లేదుగా పనిలో దొంగలుగా ఉండి చేసి నా వల్ల కాడలేదు చేతులు నొప్పులు అని చెప్పేవాళ్ళం ఉన్నాము. అంటే ఖాళీగా నింపిన వాళ్ళు ఉంటారు, నిండిగా నింపిన వాళ్ళు ఉంటారు, రకరకాలుగా అసలు చేయడం మానేసిన వాళ్ళే ఉండి ఉంటారు. కానీ ఇక్కడ ఈ పని వాళ్ళు నమ్మకమైన వాళ్ళు. ఓకేనండి? వీళ్ళు పనిలో దొంగలు కాదండి. ఈ ఇంటికి పని చేయడానికి వచ్చిన వాళ్ళు దొంగలు కాదు, పని దొంగలు కాదు. నేను వేరే దొంగల గురించి చెప్పట్లేదు, పని దొంగలు కాదు. వీళ్ళు యేసయ్య చెప్పగానే ఆ యొక్క 6 రాతి బాణలని నిండుగా అంచుల మట్టికి వారు నింపిన వారిగా ఉండి ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి. ఎంతగానో వాళ్ళు నింపినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. యేసయ్యకి కూడా కావలసినదే ఖాళీ పాత్రలన్నీ కూడా ఆయన చెప్పిన మాటలతో నింపబడాలని. ఇక్కడ నీరు నింపబడి ఉన్నది, వాళ్ళు నింపారు, ఇది నింపారు కాదు, కానీ అక్కడ నింపబడినది వాక్యము. నేను గడిచిన బట్టి ఒక 3 వారాల నుంచి, నిజంగా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన చివరి 3 దినాల నుంచి కూడా ఈ మాటలు చూస్తున్నా. దీన దరిద్రులు నీళ్ల కొరకు వెతుకుతున్న వారిగా ఉండి ఉన్నారు. వారికి దొరకటం లేదు, వారికి దప్పిక వేస్తుందని యెషయా గ్రంథంలో చూసి ఉండి ఉన్నాము. ఈ హెస్కేలు గ్రంథంలో రోజు సాయంకాలం నేర్చుకునే ప్రార్థనల్లో మనం ఏం చూసి ఉండి ఉన్నాము? ఎంతగానో యెహెజ్కేలు గారికి దేవుడు ఒక దర్శనాన్ని చూపించిన వాడిగా ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క మందిరము కనబడుతూ ఉండి ఉన్నది. ఆ దేవుని యొక్క మందిరము గడప దగ్గర నుంచి నీళ్లు ఎంతగానో ఉబుకుతున్నట్లు చూస్తా ఉండి అన్నాము. నా కుమారుడా యెహెజ్కేలు, నువ్వు చూస్తున్నావు కదా, నా మందిరము గడప దగ్గర నీళ్లు ఊరుతున్నవి, ఇవి ప్రవహిస్తున్నాయి. కాబట్టి నీవు ఆ నీళ్ల వెంబడి కొంచెం దూరం వెళ్ళు అని చెప్పంగానే ఆ నీళ్ల వెంబడి వెళ్ళిన తర్వాత అడుగు పెట్టినప్పుడు చీల మండలము వరకు నీళ్లు వచ్చినాయండి. అందరూ కూడా, మొన్న వినని వాళ్ళందరూ కూడా వినండి, చీల మండలము వరకు నీళ్లు వచ్చి ఉండి ఉన్నవి. తర్వాత మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు ఇంకొంచెము దూరం వెళ్ళు నా కుమారుడు అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. వెళ్ళేపాటికి ఆ నీళ్లలో అడుగు పెట్టి పెడుతుంటే మోకాళ్ళ లోతు వరకు నీళ్లు వచ్చి ఉండి ఉన్నవి. మరలా దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, యెహెజ్కేలు ఇంకొంచెం ముందుకు వెళ్ళు నాయన అని చెప్పంగానే కొంచెం ముందుకు వెళ్ళంగానే అతనికి ఏమైపోయిందండి, నడుముల వరకు. అర్థమవుతుందండి? ఎంతగానో నడుము వరకు ఆ నీరు వచ్చినట్లు చూస్తా ఉండిన. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, యెహెజ్కేలు ఆగిపో, మాకు ఇంకొంచెం ముందుకు వెళ్ళు నా కుమారుడు అని చెప్పగానే ముందుకు వెళ్ళి చూసేపటికి అది ఒక నది వలె కనబడిందంట. దానిని దాటాలంటే ఈత కూడా వేయాలంట. దాటలేనంత విస్తారమైన ప్రవాహముగా ఆ నది బయలుదేరి వెళ్ళింది అని చెప్పేసి ఆ దర్శనంలో యెహెజ్కేలు గారికి దేవుడు చూపిస్తున్న వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథంలోనేమో నీళ్ల కొరకు వెతుకుతున్నారు,
నీళ్లు దొరకటం లేదు. యెహెజ్కేలు గ్రంథములో నీళ్లు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి నీటి ప్రవాహము ప్రారంభమైంది? దేవుని యొక్క మందిరం దగ్గర నుంచి ప్రారంభమై ఉండి ఉన్నది. ఎక్కడ? దేవుని గడప దగ్గర. పరిశుద్ధమైన గ్రంథము చెబుతూ ఉండి ఉన్నది, యెహోవా మందిరము గడప దగ్గర కాచుకుని వాడు ధన్యుడని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఆయన యొక్క మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా మందిరము మేలుల చేత మీరు తృప్తి పొందదరని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఏ మానవుడైనా దేని కొరకైనా వెతుకుతుంటే అది దేవుని యొక్క మందిరం దగ్గర నుంచే బయలుదేరుతుంది. ఆ ఆశీర్వాదం తెలుసుకోవాలని దేవుడు ప్రవక్తను బట్టి, యాజకుడుగా ఉన్నబట్టి యెహెజ్కేలు గారి ద్వారా సెలవిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. నీవు గనక దేవుని యొక్క మందిరం దగ్గరికి వస్తే దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆయన ప్రారంభించి వాడిగా ఉండి ఉన్నాడు. అర్థమవుతుందండి? నీవు దేవుని యొక్క మందిరం దగ్గరికి వస్తే నీ ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే గడప దగ్గర ఇక్కడ కేళ మండలం వరకు ఉన్న రీతిగా నీ ఆశీర్వాదములు కొద్దిగా ఉండొచ్చు. నీవు దేవునితో ఆత్మీయముగా నడుస్తూ ఉన్నప్పుడు నీ ఆశీర్వాదములు ఇంకొంచెం, అంటే మోకాళ్ళలోతు ఇంకొంచెము దేవుని లోపంలోకి వెళుతూ ఉన్నట్లయితే ఎంతగానో ఇంతవరకు ఇంకా దేవుని యొక్క వాక్యము లోపలికి నువ్వు వెళుతుంటే ఎంతగానో ఆ ఆశీర్వాదము ఎక్కువ అవుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఎంతగా దేవుని యొక్క మాటలను నింపుకుంటావో, ఎంతగా దేవుని చిత్తానుసారముగా నడుస్తావో, దేవుడు చెప్పిన దానికి అనుకూలంగా వెళతా ఉంటావో, నీ ఆశీర్వాదము క్రమక్రమముగా పెరుగుతుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అవును, నా దేవుని యొక్క మందిరానికి వస్తే నా ఆశీర్వాదము ఊరడి ఊటగా ఉంటుంది. ఈ రోజు కొద్దిగా ఉండొచ్చు, కానీ రేపు ఎంతో విస్తారమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతుల పైకెత్తేసి ఆమేన్ హల్లెలూయా చెప్తారా? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నేనేం పెట్టరుస్తున్నా, మీకేమో నోరు రావట్లా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నా ఆశీర్వాదము నది వలె ఉండాలన్నవాడు బిగ్గరగా చెప్పండి. ఆశీర్వాదము నది వలె ఉండాలంట. ఆ మాట ఆమె చెప్పదు. చెప్పండి గట్టిగా. నువ్వు పోట్లాడుతున్నావు అనుకో, ఆశీర్వాదము నది వలె ఉండాలి. ఆమేన్. మా ఆవిడ మాత్రమే నా పోట్లాడేది, మీరు పోట్లాడరా? మీరు అసలు నోట్లో నాలుగు లేనోళ్ళ? చెప్పండి గట్టిగా. నేను మొక్కలు చూస్తుంటా, తల తీసుకుంటాను. నిశ్చయముగా దేవుని మందిరం దగ్గర నుంచి నీ ఆశీర్వాదము ప్రారంభమవుతూ ఉండి ఉన్నది. ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఆ ఇంటికి వెళ్ళాను, ఆ పని వారితో చెప్పాను ఏమని, ఆ 6 రాతి వాళ్ళను నీళ్ళతో నింపమన్నప్పుడు వారు అంచున మట్టికి నింపిన వారుగా ఉండి ఉన్నారు అంటూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పనివారమైనటువంటి మనము దేవుడు చెప్పిన పనిని ఎంతవరకు చేయాలి? చెప్పినంత కూడా చేయాలి. పైగా ఈ నీళ్లు దేనికి సాదృశ్యం? ఎంత కూడా చెప్పానంటే నీళ్లు దేనికి సాదృశ్యం అని చెప్పాను? వాక్యము. ఈ వాక్యము ఈ మంటి పాత్ర, ఓకేనండి, ఈ బాణ నిండిపోవాలి. నువ్వు మంటి పాత్రవా కాదా? నువ్వు ఏమైనా స్టీలుతో ఇనుముతో ఏమైనా చేయబడ్డావా? నువ్వు మట్టి, దుమ్మువి, ధూళివి, అలాంటిది తీసుకుని దేవుడు అందమైన బొమ్మగా చేసి నువ్వు జీవముతో నింపిన వాడిగా ఉన్నాడు. ఈ పాత్రను దేనితో నింపుకోవాలి? వాక్యముతో. ప్రభువు చెప్తున్నాడు, నేను చెప్పిన ప్రకారము నీ హృదయం నిండా, నీ ఒంటి నిండా, నీ జీవితంలో నా వాక్యాన్ని నువ్వు నింపుకొని ఉన్నట్లయితే, ఆ పని వారు చేసిన రీతిగా వాక్యాన్ని నింపుకుంటే నేను ఏమైనా కూడా చేస్తానంటాడు. ఏం చేస్తాడో చూద్దామండి. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారో చదవండి. 7వ వచనము. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టి వరకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఏంటండి యేసయ్య చెప్తున్నాడు? వీళ్ళు నీళ్లు నింపారు, నింపంగానే వెంటనే ఏమని చెప్తున్నాడు? మీరు ముంచి ఆ విందు ప్రధాని దగ్గరికి, మళ్ళీ ఎవరి దగ్గరికి? ఆ ఇంటి వారి దగ్గరికి, ఆ ఇంటికి వివాహానికి పిలువబడినటువంటి అధికారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్తున్నాడు. ఈయనకి ఏం అర్థమై ఉండదు.
మేమే కదా నీళ్లతో నింపింది, ఏంది ఈయన ద్రాక్ష రసాన్ని తీసుకెళ్ళమన్నంత రీతిగా చెబుతున్న వాడిగా ఉన్నాడు అని అనుకున్నారో లేదో కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. నిజంగా వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసాలండి. కాబట్టి యేసయ్య చెప్పిన మొట్టమొదటి మాటకేనేమో నింపేశారు, రెండవదిగానేమో ఆయన చెప్పిన రీతిగానే ముంచి ఆ విందు ప్రధాన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం తీసుకెళ్తున్నారో కూడా చూద్దాము. చూడండి 9వ వచనం చదవండి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చును? ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయినో. ఏ ముంచి తీసుకెళ్లారంట? ఇక్కడ నేను కాదు, వాక్యం ఏం చెప్తుందో చెప్పండి. ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన. ఏం ముంచుకెళ్ళారు వాళ్ళు? ద్రాక్ష రసమా? నీళ్ళే ముంచుకుని వెళ్ళారు. ఇంక ఇందులో ఏమి మార్పు లేదు. ద్రాక్షరసం యేసయ్య నింపంగానే ద్రాక్షరసం అయిపోవును గాక అని ఏమీ మొలకలేదు. చక్కగా ఉన్నాడు. మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పిన వాడిగా ఉన్నాడు. వెంటనే ఆ నీరు ముంచి ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా వారి విశ్వాసమును బట్టి అక్కడ ఏం జరుగుతుందండి? ఎప్పుడైతే ఆ విందు ప్రధాని యొక్క ఆ గ్లాసులో ఆ నీటిని పోస్తూ ఉన్నారో అది ద్రాక్షరసముగా మారిపోయింది. అది యేసయ్య నిర్ణయ కాలమండి. ఈ లోపు ఎంత పరీక్ష చూడండి. విశ్వాసిగా మరియ గారు తమ విశ్వాసాన్ని కనపరిచి ఉన్నది. రెండవదిగా ఆ పనివారు తమ విశ్వాసాన్ని కనపరిచిన వారిగా ఉన్నారు. వీరిలో మరియమ్మ గారిలో విశ్వాస లోపము ఉన్నా, రెండవదిగా ఆ పనివారిలో విశ్వాస లోపము ఉన్నా అక్కడ ఏం కూడా జరిగాయి కాదు. విశ్వాసము ఉంటే యేసయ్య ఏదైనా చేయగలడు. ఆయన తన సొంత గ్రామములో అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయలేదు. ఎందుకు? వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన వారి ప్రాంతంలో అద్భుతాలు చేయలేదు. విశ్వాసము ఎక్కడ ఉంటే అక్కడే ఆయన కార్యములు జరుగుతాయి. మరియమ్మ గారిలో విశ్వాసము, పనివారిలో విశ్వాసము కనబడింది కాబట్టి ఆ విందు ప్రధాని దగ్గరికి ఆ నీళ్లు వెళ్ళేపాటికి ద్రాక్షరసముగా మారిపోయినట్లు మనము చూస్తా ఉన్నాము. ఈరోజు ప్రభువు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ప్రార్థించేవారు విశ్వాసము కలిగి ఉండాలి. ప్రార్థించిన వేడుకున్నటువంటి మరియ గారు విశ్వాసమును కలిగి ఉండి ఉన్నది. ప్రార్థిస్తున్నటువంటి నీవు కూడా విశ్వాసముగా నీవు ఉండాలి. నేను చెప్పిన ప్రకారము నీవు చేయాలి. నేను చెప్పిన ప్రకారము నా వాక్యాన్ని నీ జీవితంలో నింపుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నింపుకొని ఉన్నావో, నేను నిన్ను చూచి ఉండి ఉన్నప్పుడు, అది నిండుగా ఉండి ఉన్నప్పుడు నిశ్చయముగా నేను దానిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి సంగమ, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ఈ 2024లో నింపుకొనండి. నిజముగా మన సంఘము ఈ యొక్క సంవత్సరంలో బాగానే నింపుకుంటా ఉంది. గడిచిన సంవత్సరం కంటే బిడ్డలలోనూ పెద్దవాళ్ళలో అందరిలో కూడా చాలా మార్పును చూస్తా ఉన్నాము. ఆ మార్పుని అలాగే కొనసాగించండి. వాక్యాన్ని అలాగే చదువుతూ ఉండండి. వాక్యాన్ని అలాగే వింటుండి. అదే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండండి. దేవుని యొక్క గొప్ప కార్యాలను మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ద్రాక్షరసం వెళ్ళిపోయిందో ఆ విందు ప్రధాని తాగుతున్నప్పుడు ఆశ్చర్యపోయిన వాడిగా ఉన్నాడు. అంతకు ముందు తాగిన ద్రాక్షరసానికి ఇప్పుడు తాగుతున్నటువంటి ద్రాక్షరసానికి తేడా కనిపించిన వాడిగా ఉన్నాడు. ఇదేమో మధురమైన ద్రాక్షరసముగా మారిపోయింది. ఎలాగంటే మధురమైనదిగా, అవునా కదా? ఆ ప్రత్యేకత కనబడింది కాబట్టి ఏమంటున్నాడు చదవమ్మా? ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. మామూలుగా పెళ్లి వాళ్ళు ఏం చేస్తారు? ముందేమో మంచిది పోతారు, కొంచెం బాగా తాగేసి మొత్తులైపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏదైతే చెత్త అంతా ఉండదో అది మొత్తం కూడా పోతారు కదా. కానీ నువ్వు అలా కాదు, నీవు ముందు దానికంటే ఇప్పుడు ఇంకా మంచిది పోస్తున్నావని ఆ విందు ప్రధాని ఎంతగానో సంతోషంతో చెబుతున్న వాడిగా ఉన్నాడు. కొరతని మధురముగా మార్చేసిన వాడిగా ఉన్నాడు యేసయ్య. అవునా కాదండి?
యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నేను మధురముగా మార్చేవాడని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఎంతగానో మంచిదిగా కనబడే విధముగా చేయవాడిగా ఉన్నాడు. గడిచిన ఆదివారం కూడా ఈ మాట చెప్పి ఉండి ఉన్నాను. అంతా కూడా మంచిగా దేవుడు చేసేసేవాడిగా ఉండి ఉన్నాడు. ఆయన దృష్టికి మంచిగా కనబడితే చాలు, ఆయన అద్భుతాలు చేస్తాడని ఉపవాస ప్రార్థనలో కూడా మీతో మాట్లాడి ఉన్నాను. ఏంటి, ఇశ్రాయేలుకి ఎంతగానో దప్పిక వేస్తూ ఉన్నది. వారు అరణ్యముల నుంచి కొన్ని లక్షల మంది ప్రజలు పెడుతున్న వారిగా ఉండి ఉన్నారు. వారికి చేదు నీరు మారా కదని మారైనా మారా నీరు కనబడింది, అది తాగలేకపోతున్న వారిగా ఉండి ఉన్నారు. మోషే గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీరు ఉన్నది కానీ అది చేదు నీరుగా ఉండి ఉన్నది నా ప్రభువుని అడగంగానే వెంటనే దేవుడు ఆ నీటిని మధురముగా మలచడు. ఎలాగో తెలుసండి, నేను చెప్పినది చెయ్యి మోషే అనగానే మోషే గారు, అయ్యా చెప్పు నా ప్రభువా, నీవు చెప్పిన ప్రకారమే నేను చేస్తానన్నప్పుడు నీ కంటికి కనబడుతున్న ఆ చెట్టు ఉన్నది కదా, తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వెయ్యి, ఆ నీరు మంచి నీరుగా మారిపోతుందని చెప్పాడు. వెంటనే మోషే గారు దేవుడు చెప్పిన ప్రకారము ఆ చెట్టును తీసుకుని వెళ్ళి ఆ చేదుగా ఉన్నటువంటి నీటిలో పోసి వేసి ఉన్నప్పుడు అది మధురముగా మారిపోయి ఉండి ఉన్నది. అక్కడ సందర్భాన్ని ఈ కృత నిబంధనలో ఈ ఇంటిని గల సందర్భాన్ని చూడండి. ఎవరెవరు అక్కడ ఉన్న వాళ్ళు దేవుడు చెప్పిన పనిని చేశారు. మోషే గారు దేవుడు చెప్పిన పని చేస్తున్నప్పుడు చేదైన నీరు మధురముగా మారింది. ఈ యొక్క కానా ఇంటిలో ఆ పనివారు దేవుడు చెప్పిన ప్రకారం చేసి ఉన్నప్పుడు లేనటువంటి ద్రాక్షరసము ఎంతగానో ద్రాక్షరసముగా నీరు మారిపోయింది. మంచిది గాను మధురమైనది గాను ఆ విందు ప్రధాని ఆశ్చర్యపోయే రీతిగా అది ఉన్నట్లు చూస్తా ఉండి ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి, ఇలాంటి ద్రాక్షరసాన్ని ఎవరైనా తయారు చేయగలరండి? ఎవరు కూడా తయారు చేయలేకపోయిన వారిగా ఉన్నారు. ఈ కొరతని ఎవరైనా తీర్చారంటే ఎవరు కూడా తీర్చలేకపోయిన వారు. కానీ యేసయ్య వెళ్ళి అక్కడ ఆ కొరతని తీర్చేసిన వాడికి బహుమానం వాళ్ళకి కావాల్సింది. ఆ రోజు ఏం కావాలి వాళ్ళకి? కొండలు తపేళాలు, లేదంటే మనం తీసుకెళ్లే గిఫ్ట్లు అవివా. ఆ ఇంటికి ఆ రోజు కావలసిన ఆశీర్వాదం ఏంటి? ఆ కొరత తీరాలి, ద్రాక్షరసము కావాలి. వారికి ఏది కొరతగా ఉన్నదో అది యేసయ్య తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆ ఇంటిలో ఏది అయిపోయిందో అది యేసయ్య తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీ ఇంటిలో ఏమీ లేదో, నీ ఇంటిలో ఏమి కొరత ఉన్నదో నాకు తెలుసు. దానిని తీసుకుని నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నాడు. నమ్మితే నాతో పడామని చెప్పండి. అయ్యా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదయ్యా, ఫ్రిడ్జ్ తీసుకురా అయ్యా. అయ్యా మా ఇంట్లో టీవీ లేదయ్యా, టీవీ తీసుకురయ్యా. ఇవి అడుగుతారా? ఓకేనా? ఆయన ఆత్మ సంబంధమైన ముందిచ్చేవాడిగా ఉన్నాడు. నీ ఇంటిలో ఏమి కొరతో, నీ ఒంటిలో ఏమి కొరతో, నీకు ఏమి కావాలో ఆయనకి అన్ని కూడా తెలుసు. బైబిల్ చెప్తుంది కదా, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. ఏమన్నాడు? గడిగా చెప్పండి. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. దేవుడు చెప్పాడు లేదా యేసయ్య మాట? ఆ అక్కరలన్నీ ఎరిగిన దేవుడు ఏం చేశాడండి? ఆ ఇంటికి ఆయన వాక్యాన్ని, ఆ మాటని తీసుకుని వెళ్ళి మాట ద్వారా నీటిని ద్రాక్షరసముగా మార్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరందరూ కూడా ఏదో మీరు అనుకుంటే ఇక్కడికి రాలేదు, నేను మిమ్మల్ని దర్శించి ఉన్నాను, స్నేహ బంధములతో ఆకర్షించి ఉన్నాను, నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉండి ఉన్నాను. ఈరోజు మీతో చెబుతున్నాను, నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. నీవు నా నామమందర విశ్వాసం ఉంచితే, నేను ఈ కార్యము చేయగలని నువ్వు నమ్మితే, నీ కొరతలన్నీ కూడా నేను తీర్చడానికి సిద్ధముగా ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. నా కొరతలన్నీ కూడా తీర్చేవాడు ఆయనే నమ్మిన వాళ్ళు. నాతో పాటు రెండు చేతుల పైకెత్తేసి ఆమేన్ హల్లెలూయా చెబుదామా? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, లన్నీ తీరేనై. పాడడా పాట? కాదు కాదు, ఓకేనండి. మళ్ళీ వచ్చింది ఆ పాట, ఫ్లోలో వచ్చింది. ఓకేనా? ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరినానా. గట్టిగా పాడండి నాతో పాటు. పాట రాకపోయినా నా మాట వినండి, ఓకేనా? ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరానయ్యా నిన్ను చేరిన. ఓకేనా? మాటే, ఓకేనా? ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా. యేసయ్యను చేరితే ఏమవుతుందండి? చింత నీ చింతలు, నీ బాధలు, నీ వేదనలు, నీ దుఃఖము, నీ రోగము, నీ దరిద్రము అన్నీ కూడా పోయి నీకు అంతా కూడా మంచి జరుగుతుందని దేవుడు చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా చెబుతున్నాను, మానవుడిని దేవుడు ఈ లోకంలోనికి తీసుకురావడానికి ముందుగానే ఆ మానవుడికి కావలసిన వనరులు అనగా భూమిని గాని, ఆకాశమును గాని, సముద్రమును గాని, అందులో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన కలుగు చేసిన వాడిగా ఉన్నాడు. సమస్తాన్ని కూడా కలుగు చేసిన తర్వాతే మానవుడిగా ఉండడం బట్టి నిన్ను నన్ను కూడా తీసుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, నీకు కావలసినవన్నీ కూడా నీ చుట్టే నేను పెట్టి ఉండి ఉన్నాను. నీవు నా మాట వింటే అవన్నీ కూడా నీ వైపు తిరుగుతాయి అని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. మొన్న కూడా చెప్పాను, హాగరు గారు బిడ్డను తీసుకుని వెళ్ళిపోతా ఉన్నదే, నీరు లేదు. ఆ సమయంలో బిడ్డను అక్కడ పడేసి దూరముగా దాక్కుని ఏం జరుగుతుందని చూస్తా ఉండి ఉన్నది. కానీ వచ్చాడు, నేను చూచుచున్నానని చెప్పాడు. ఎంతగానో నీటిని ఇచ్చినట్లు కూడా చూస్తా ఉండి ఉన్నాము. అర్థమవుతుందండి? ఎంతగానో దేవుడు అక్కడే పెట్టాడా లేదా నీటి ఓట? ఆమె కనపడలేదు, కానీ అక్కడే ఉండి ఉన్నది. నీకు కనబడలేదేమో, కానీ విశ్వాసి ఆత్మతో చూస్తే నీ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నీ చుట్టే ఉంటాయి. జ్ఞాపకం చేసుకోనండి. వాక్యము ఎక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడు? వాక్యము ఎక్కడ ఉంటుందని దేవుడు చెప్పాడు? పరలోకములో ఉంటుందని చెప్పాడా? ఎక్కడ ఉంటుందని చెప్పాడు? వాక్యము నీ హృదయమందును నీ నోటి యందును ఉందని చెప్పాడు. వాక్యమే ఆశీర్వాదమా కాదా? ఇప్పుడు వాక్యం ఎక్కడుందంటారు? నీ నోటిలో ఉన్నది. ఆశీర్వాదం ఎక్కడుంది? ఆశీర్వాదం నీ నోటిలోనే ఉంది. ఆశీర్వాదం నీ హృదయంలోనే ఉంది. మళ్ళీ అక్కడో ఇక్కడో కాదు. ఆశీర్వాదం నీ నోటిలోనే ఉన్నదని ఆత్మదేవుడు చెప్పుచున్నాడు. ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉన్నదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీ నోరు బాగుగా తెరువు, నింపుతాను. దేంతో నింపుతాను? మొన్నే 2 రోజుల క్రితం ఈ వాగ్దానాన్ని పంపాను. నా కుమారుడా, నీ నోటిని బాగుగా తెరవమనగానే ఆమేన్ ఆమేన్ అని గ్రూపుల్లో పెట్టుకుంటా వచ్చారు. నీ నోరు నింపితే ఆశీర్వాదాలతో దేవుడు నింపవాడిగా ఉన్నాడు. ఆ నోటిని వాక్యము తెంపుది. వాక్యము వేరు, ఆశీర్వాదము వేరు కాదండి. వాక్యమే ఆశీర్వాదం అయి ఉన్నది. నీ చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యమే నీ ఆశీర్వాదమై ఉండి ఉన్నది. ఇది ఆత్మదేవుడు చెప్పుచున్నమాట. కాబట్టి నీకు కొరతలు ఉండవు. వాక్యము ఎంత నింపుకుంటే అంత ఆశీర్వాదాన్ని చూస్తామని ఆత్మదేవుడు చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. ఈ రకముగా యేసయ్య ఆ కానా ఇంటిలో వారి అవసరాన్ని తీర్చిన వాడిగా ఉన్నాడు. వెళుతూ వెళుతూ వారికి కావలసిన దానిని తీసుకుని వెళ్ళాడు, ఇచ్చాడు. ఎంతగానో ఆశ్చర్యపోయి ఉండి ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, 11వ వచనం చదవమ్మా. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన చేసిన మొదటి సూచక క్రియ ఏంటండి? నీటిని ద్రాక్షరసంగా మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచేపాటికి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారంట. అంతకుముందు చేపలు పడుతుంటే యేసయ్య వీళ్ళు పిలవంగానే ఏందో పిలుస్తున్నాడులే వెళదామని అని చెప్పేసి వచ్చారేమో. పేతురు గారు కానీ, ఆంద్రేయ గారు కానీ, యాకోబు గారు కానీ, యోహాను గారు కానీ, లేదంటే ఆ మెట్టు దగ్గర నుండి ఆ సుంకరి కావచ్చు, ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో పిలుస్తున్నాడులే వెళదామని వచ్చారు. కానీ ఆయన పిలిచిన తర్వాత, ఆయన వెంబడించిన తర్వాత వాళ్ళు ఏం చూస్తున్నారండి? దేవుని యొక్క మహిమ కార్యాలను చూస్తా ఉండి ఉన్నారు. ఆయన సాధారణమైన వాడు కాదు, ఆయన మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు.
ఆయన మానవుల యొక్క పాపాన్ని భరించడానికి వచ్చాడని, ఆయనే మెస్సయ్య అని, ఆయనే రక్షకుడని, ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడని ఆయన నామమందు వారు విశ్వాసం ఉంచిన వారిగా ఉన్నారు. యేసయ్య కార్యాలు చేయకపోతే వాడు నమ్మేవాడు కాదేమో, వాడు సాధారణ స్థితిలో ఉండేవాళ్ళేమో. కానీ యేసయ్య తన కార్యాలను జరిగించి, మహిమ కార్యములు జరిగించి ఆయన దేవుడై ఉన్నాడని వారు తెలుసుకునే విధముగా చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆనాడు ఆ కుటుంబంలో ఆ కొరత రావటము మంచిదా కాదా? అర్థమవుతుంది అందరికి కూడా. ఆనాడు కానా ఇంటిలో ఆ బిందెలో ద్రాక్షరసం అయిపోవటము ఆ ఇంటికి మేలా కాదా? ఆయనను వెంబడించిన వారికి మేలా కాదా? ఎలా మేలు? అంతకుముందు విశ్వాసం లేదు, ఊరికి వెంబడించారు. కానీ ఇప్పుడు విశ్వాసముతో వెంబడిస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఏది చేసినా, ఏది అనుమతించినా అది మేలు కొరకే, మేలు కొరకే. నమ్మిన వాడు నాతో పాటు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా అది మన మేలు కొరకే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన గట్టిగా వచ్చిన అందరూ కూడా గట్టిగా పాడతాం. మళ్ళీ ఇంకొకసారి ఇది పాడుకుంటేనే మన ఆశీర్వాదం. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆవను, స్తుతించుట మానను, ఆరాధన ఆవను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో జరిగే ప్రతిదీ మన మేలు కొరకు, మన మంచి కొరకని దేవుడు చెప్తుంది. ఎందుకంటే మంచి చేసే దేవుడు మన పక్షమున ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయనకున్న నామం ఏంటో తెలుసండి, ఇమ్మానుయేలు. ఆ మాటకి అర్థం ఏంటంటే భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో పాటు ఉంటే నీ ప్రతి అవసరము కూడా తీర్చబడుతూ ఉండి ఉన్నది. ఆయన నీతో పాటు ఉంటే నీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఆయన నీతో పాటు ఉంటే నీవు ఆయన మహిమ కార్యములు చూస్తావు. ఆయన నీతో పాటు ఉంటే నీవు కూడా ఆయన వల్లే ఉన్నతమైన స్థానముల్లో ఉంటావు. కాబట్టి సంగమ, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన వారిగా ఉండండి. ఇదంతా కూడా జరగడానికి కారణం ఎవరంటే ఒక స్త్రీ యేసయ్యని వేడుకోవటం ద్వారా. అర్థమవుతుందండి? కాబట్టి స్త్రీలు ఏం చేయాలి? మరి మగవాళ్ళు ఏం చేయాలంటారా? స్త్రీలేమో ప్రార్థన చేశారు, మగవాళ్ళేమో పని చేశారు. ఇక్కడ ఎవరికి వాళ్ళే. మళ్ళీ మేము కూర్చుని ఉంటాం అనమాకండి. యేసయ్య చెప్తున్నాడు, నా యొక్క తల్లి అయినటువంటి స్త్రీ కానటువంటి మా అమ్మ మరియమ్మ గారు నన్ను వేడుకొనదే. నా పనివాళ్ళు, నా కుమారులు నేను చెప్పిన ప్రకారము అంచెల మట్టికి నింపారు. నీళ్ళను ముంచి తీసుకెళ్ళమంటే నీళ్లు ముంచి తీసుకెళ్లారు. ఏమి చేయమంటే అది చేస్తున్న వారిగా ఉండి ఉన్నారని చెబుతున్నాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ స్త్రీని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ గనక మరియమ్మ గారు లేకపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో, అవునా కదా? ఆ మరియమ్మ గారిని ఆ ఇంటి వాడు పిలవకపోతే, ఎందుకంటే పెళ్ళైన పడికి చాలా మంది మర్చిపోతారు కొంతమందిని పిలవటం, అవునా కదా? తెలుసా లేదా? అంతా అయిపోయిన తర్వాత అబ్బా మర్చిపోయానే అనుకుంటా ఉంటారు. కొంతమంది నువ్వు నన్ను పిలవలేదుగా, ఒకవేళ కొరత వచ్చింది అనుకోండి, వీడు నన్ను పిలవలేదు, వీడికి అవ్వాల్సిందే. కొరత వచ్చిందా, ఆహా ఆడికి పరమాణం పెట్టినంత ఆనందం వాడికి, ఎందుకు పిలవలేదు కాబట్టి. కానీ ఈ కుటుంబం వాళ్ళు బంధువు అయినటువంటి యేసయ్యను మర్చిపోలేదు. యేసయ్యని పిలిచిన వారిగా ఉన్నారు. యేసయ్యతో పాటు ఉన్నవారిని కూడా పిలిచిన వారిగా ఉన్నారు. యేసయ్య నీకు బంధువండి, ఆయన నీకు తండ్రి, ఆయన నీకు తల్లి, ఆయన నీకు రక్షకుడు, ఆయన నీకు విమోచకుడు. ఆయన చెబుతున్నాడు, నేను నీకు స్నేహితుడై ఉన్నాను అని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఆ బంధువుని నీ దగ్గరికి పిలుచుకో.
నీ ఇంటికి పిలుచు. ఆయన చెప్పిన ప్రకారము చెయ్యి, నిశ్చయముగా నీ ఇంట మహిమ కార్యమును చూస్తావు. యేసయ్య తప్పకుండా ఆయన నీ ఇంటికి వచ్చేవాడిగా ఉన్నాడు, నీ జీవితంలోనికి వచ్చేవాడిగా ఉన్నాడు, నీ జీవితాన్ని మధురమైనదిగా చేయవాడిగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చేటప్పుడుకు ఆయన నరుడు కాదండి, ఆయన దేవాది దేవుడు చెబుతున్నాడు, నువ్వు నన్ను పిలిచి చూడు, నేను వస్తాను, నేను ఏం చేస్తానో నువ్వు చూడు, ఎంత గొప్ప కార్యములు చేస్తానో చూడని ఎంతగానో చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసి తిండికి ఎగబడటం కాదు, విశ్వాసి తన సంతోషాన్ని కొరకు పరిగెట్టడం కాదు, కానీ విశ్వాసి ఆ కుటుంబం యొక్క సమస్య ఏంటో, నేనేమి చేయాలో, నేను ఏమి తీసుకెళ్లాలో ఆ ఇంటికి అనుకుని ఆ ఇంటికి వెళ్ళే విధంగా ఉండాలి. వేరే విధంగా యేసయ్య నేర్పిస్తున్నాడా లేదా మనల్ని? రాబోయే పెళ్లిళ్ళకి ఏం చేయాలంట? మంచి ఫ్రేములు ఎక్కడ ఉన్నాయో చూడాలా? ఏం చేయాలి? ఆ పెళ్లి ఇంటి దగ్గర భోజనాల దగ్గర కూర్చోవాలి. ఓకేనా? ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎంత వెళుతున్నారు, ఎంత ఇదైపోతుంది, ప్రతిదీ పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేస్తేనే కదా అక్కడ ఉందా లేదని తెలిసేది. మరియమ్మ గారు అంతా కూడా చూసుకుంటున్నారు, పెళ్లికి పిలిచారు అని అంతే, పెత్తనం అంతా ఆమె చేస్తుంది అనమాట. కాబట్టి ఆ కుటుంబానికి ఏ కొరత రాకుండా ఆమె ఎంతగానో చూసుకుని ఉండి ఉన్నది. అదే కదండి మనం వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం. విశ్వాసి ఎప్పుడు కూడా తీసుకునేవాడిగా ఉండకూడదు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, విశ్వాసి ఎప్పుడు కూడా తన నుంచి ఏదైనా ఇచ్చేవాడిగానే ఉండాలి. యేసయ్య నీ దగ్గర నుంచి ఏం తీసుకున్నాడో చెప్పండి? నీ ఎకరం పొలం, నీ ఇల్లు ఏమైనా రాయించుకున్నాడా? ఏమైనా తీసుకున్నాడా? ఏమి తీసుకోవాలి. మరి నీకేమి ఇచ్చాడో చెప్పండి? ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు. ఓకే, అన్ని కూడా ఇచ్చాడు. ఆయన ఎవరో? విశ్వాసునికి తండ్రి. అవునా? విశ్వాసన కర్త అంటే తండ్రి కదా. ఓకేనా? ఏమి ఇచ్చాడు? అన్ని ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన బిడ్డలు అంటే మనము ఇచ్చేవారముగా ఉందామా, తీసుకునే వారముగా ఉందామా? ఇచ్చేవారగా ఉందా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. దేవుడు చెబుతున్నాడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఇచ్చే విధంగా, ఒక విశ్వాసి ఏమీ లేని వారికి సహాయం చేసే విధముగా ఉండాలి. దేవుని బిడ్డలమంటే మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు. ఏదైనా చెయ్యి చాపామంటే అది భూమి ఆకాశంలో కలుగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరేయుడైన యేసయ్య పాదాల దగ్గర మాత్రమే చాపే విధముగా ఉండాలి. యేసయ్య ఈ చేతిని ఆశీర్వాదముతో నింపయ్యారు. నువ్వు నింపితే నేను నింపబడతాను, నీవు నింపితే అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటాను, నన్ను నింపు నా ప్రభు అని నువ్వు యేసయ్య దగ్గరికి వెళితే సమస్తాన్ని కూడా ఆయన నింపువాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క స్త్రీ ఎలా ఉన్నది, ఆ స్త్రీ చేసిన దాని ద్వారా ఎంత అద్భుతాలు చూసి ఉన్నామని నేర్చుకుంటున్నాం. కాబట్టి స్త్రీలారా, మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు చేసేవారిగా ఉంది. ఈ సంఘము నిజంగా మీ ద్వారానే నిలబడతా ఉంది. అనేక మంది ప్రార్థన ద్వారానే ఇంకా ప్రార్థన చేస్తూ ఉండండి, ఇంకా పరిశుద్ధంగా ఉందాము, దేవుని కొరకే నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, కానా ఇంటికి వెళ్ళావయ్యా, వెళుతూ వారికి అక్కడ ఏంటో తెలుసుకున్నాం. ఎవరు కూడా ఆ ఇంటిలో ఏమీ చేయలేకపోయారు, కానీ నీవే మహిమ కార్యములు జరిగించి ఉండి ఉన్నావు. ఈరోజు నా ఇంటికి కూడా నువ్వు రానా ప్రభువా, మహిమ కార్యములు జరిగించిన ప్రభువా, నా విశ్వాసాన్ని కూడా వృద్ధిపరచిన ప్రభువా. అయ్యా, ఆనాడు ఆ స్త్రీ ఏ రకంగా అయితే మీ దగ్గరికి వచ్చి ప్రార్థించినదో, నేను కూడా ఎంతగానో ప్రార్థించే విధముగా ప్రార్థన ఆత్మతో నన్ను నింపు నా ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా, ఆ పరివారు ఆంక్షల మట్టికి నీటిని ఎంతగా నింపారో, నేను కూడా నా ప్రభువా నీ వాక్యాన్ని నింపుకోవడానికి నాకు సహాయం చేయండి. నీ వాక్యము అంచుల మట్టికి నింపబడితే మహిమ కార్యములు చూస్తామని మీరు చెబుతూ ఉండి ఉన్నారు. అయా, ఈ 2024 సంవత్సరము నీ వాక్యాన్ని సమృద్ధిగా నేను నింపుకోవడానికి నాకు సహాయం చేయనా తండ్రి అని అందరము కూడా ప్రార్థన చేద్దాం. నీ కొరత ఏంటో
మరియ గారి వలె యేసయ్య పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళు. నిశ్చయముగా నీ ఎదుట యేసయ్య ఉన్నవాడిగా ఉన్నాడు. నువ్వు అడిగితే ఆయన నిర్ణయ కాలంలో నీ అవసరాలని కూడా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీ సమస్య ఏంటో, నీ కుటుంబ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో, నీ దుఃఖం ఏంటో, నువ్వు ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని జీవము కలిగిన యేసయ్యతో చెప్పుకొని ఆయన ద్వారా పొందుకో. ఆయన నీ ప్రార్థన అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, నన్ను అడుగుము నేను నీకు ఇస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. మొర్ర పెట్టు వారి యొక్క మొర ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడండి. ఆయన మనుషులు చేసే ప్రార్థన తృణీకరించడండి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన రీతిగా దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉండి ఉన్నాడు. నిన్ను పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని దగ్గర నమ్మకముగా విశ్వాసముతో అడిగి పొందుకున్నాము. ప్రార్థన చేసుకుని ఎవరు కూడా అటు ఇటు తిరగవచ్చు. విశ్వాసముతో నమ్మిక ఉంచి ఆయన నామమున ప్రార్థన చేయండి. అయ్యా మరియ గారు వేడుకుని ఉన్నప్పుడు నాయనా ఎంతగానో దయచేసి ఉండి ఉన్నావు కదా. ఈ రోజు నా ప్రభువా నీ బిడ్డగా అడుగుతున్నానయ్యా, నీ బిడ్డగా అడుగుతున్నాను, నాకు ఇది కావాలి, ఇవ్వు నాయన. నువ్వు ఇచ్చేంత వరకు నేను విశ్వాసముతో ఉండడానికి సహాయం చేయి. ఎక్కడ కూడా నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, శారా గారి వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నాకు సహాయం చెయ్యి నా ప్రభుని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రములు నా తండ్రి నీకు వందనాలు. దేవా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా, 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 స్తోత్రములు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు. ఈనాడు నా ప్రభువా మీరిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు.
ఆనాడు నా ప్రభువా మీ తల్లి గారు అన్నవంటి మరియ గారు ఎంతగానో నా ప్రభువా ఆ కుటుంబములో ఎంతగానో అవసరతను ఎరిగి ఆ కొరతను ఎరిగి నీ చెంతకు వచ్చి అయ్యా ఇదిగో ఈ సహాయము ఈ కుటుంబానికి దయచేయని ఎంతగానో విశ్వాసముతో వేడుకొని ఉన్నది. అయ్యా ఆ స్త్రీ వలె, ఆ తల్లి వలె, ఆ సహోదరి వలె మేము కూడా నా ప్రభువా ఎవరెవరు ఏ కొరతల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో మేము కూడా తెలుసుకుని వారి నిమిత్తమై ఎలుగెత్తి మీ పాదముల దగ్గర ప్రార్థించు వారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేయించున్నాను యేసయ్య. విశ్వాసి ఎప్పుడు కూడా ఇతరుల నిమిత్తమే ప్రార్థించేవాడిగా ఉండాలని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. అయ్యా ఆనాడు ఆ పరివారు ఎంతగానో మీరు చెప్పిన ప్రకారము అయ్యా వారు అంచుల మట్టుకి ఆ యొక్క తొట్టెలను నీటితో నింపి ఉన్నప్పుడు అయ్యా వారిని ఆ ద్రాక్షరసము తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ నీటిని ముంచి తీసుకుని వెళ్ళినప్పుడు అద్భుతాలు జరిగించారు. అయ్యా ఆ పనివారు ఎంత నమ్మకమైన వారిగా ఉన్నారు, ఎంత విశ్వాసము కలిగిన వారిగా ఉన్నారో అలాంటి విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండడానికి సహాయము చేయండి. అయ్యా ఆ నీరు నీ వాక్యమని చెబుతున్నావు. వాక్యము ఏ పాత్రలో నింపబడితే ఆ పాత్రలు ఆశీర్వాదములతో నింపబడతాయి అని చెబుతున్నాను. కాబట్టి అయ్యా నా వారందరి హృదయాలను, నా వారందరి యొక్క నోటిని, నా వారందరి జీవితాలలో నీ వాక్యాన్ని సమృద్ధిగా నింపండి. మీరు వాక్యాన్ని ఇస్తున్నప్పుడు ఎంతగానో ఆ వాక్యమైనటువంటి జీవ జల నదులని నింపుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను. వాక్యము నింపబడితేనే మహిమ కార్యములు చూస్తామని చెబుతున్నారు. కాబట్టి నా వారు నీ వాక్యాన్ని నింపుకుని వారి గుడారాలలో నీ మహిమ కార్యములు చూచే విధముగా నా వారిని మలచమని వేడుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఎవరెవరు నా ప్రభువా ఈ సమయమందు నీ సన్నిధానములో వారి అవసరతలను ఎరిగి అడిగిన వారిగా ఉన్నారో, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ఉన్నది, నాకు ఇది కావాలని అడిగిన వారిగా ఉన్నారు. వారు అడిగిన దానికంటే అది శ్రేష్టమని ఈవులు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా అడిగినప్పుడు పొందుకున్నామన్న నమ్మకాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు. అట్టి విశ్వాసమును కూడా మాకు దయచేయండి. ఎక్కడ కూడా మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ నిర్ణయాల ద్వారా బాధలలోనికి వెళ్లకుండా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. యేసయ్యా నువ్వు చెబుతున్నావు, మీరెప్పుడు కూడా నీ ప్రజల పక్షమునే నిలబడతానంటున్నావు. కాబట్టి అయ్యా నువ్వు మాతో పాటు ఉన్నామని నమ్ముతున్నాము. మీ వాక్యముతో మమ్మల్ని నింపుతున్నామని నమ్ముతున్నాము. నిశ్చయముగా మా ఆశీర్వాదము గొప్పదిగా ఉండబోతుందని కూడా నమ్ముతున్నాము. నీకు వందనాలు అయ్యా. నువ్వు చెప్పి ఉన్నావు, నీ మందిరపు గడప దగ్గర నుంచే మా యొక్క ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నాయని చెబుతున్నావు. అది నా ప్రభువా ఎంతగానో 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 గొప్పదిగా, గొప్ప నది వలె ఆశీర్వాదాలు ఉండబోతున్నాయని చెబుతున్నావు. ఆ మాటను బట్టి నీకు వందనాలు. ఆ మాట యందు నా వారు విశ్వాసం నుంచి ఆ నది అయినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి సహాయము చేయండి. దేవా మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి, భూమి ఆకాశములో కనుక చేసిన సర్వశక్తిమంతుడు బట్టి నజరేయుడైన యేసు నామములో నీ దోసరిగా ఇక్కడ ఉన్న నా వారందరినీ కూడా దీవించుకుంటూ ఉన్నాను. అదే రీతిగా ఈ మందిరములోనికి నూతనముగా వచ్చిన సహోదరుడిని కూడా మీ చేతులుగా అప్పచెప్తున్నాను. ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని కూడా మీ చేతులుగా అప్పచెప్తున్నాను. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడివో తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా ఆనాడు నీ కార్యము చేసి అయ్యా నిన్ను వెంబడించే వారి విశ్వాసాన్ని వృద్ధిపరిచావు కదా. ఆ యొక్క సహోదరుడి యొక్క విశ్వాసాన్ని కూడా వృద్ధిపరిచి ఆ బిడ్డ ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోవమని కూడా ప్రార్థన చేయించున్నాను. నా తండ్రి ఇంతవరకు మాకు తోడుగా నీడగా ఉండి నడిపించిన యేసయ్యా మీకు కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని బట్టి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనలకి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, స్థిర రక్తమే చేయము, ప్రవేశనానికి సంపూర్ణ చేయము, అపవాదికి అనంత నాశనము కలుగును గాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా నూతన సంవత్సరానికి అడుగుపెట్టినటువంటి అన్నకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలండి. దేవుడు మిమ్మల్ని కూడా బహుగా దీవించును గాక. ఈ దీవెన కూడా తీసుకుందాము. అందరూ కూడా విశ్వాసముతో ఆమేన్ అని చెబుతూ ఈ మాటల్ని తీసుకునండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రత్యేకంగా ఆన్లైన్లో చేరి ఉన్న